హాయ్ అండి. ఈరోజు నేను పండు మిర్చి చట్నీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. సింపుల్గా అయిపోతుందండి, ట్రై చేయండి. ఇవి నేను పచ్చిమిరకాయలు తెచ్చింటే వాటిలో మాగిపోయినాయండి. పండు ఇది మిరపకాయలు అవి తీసేసి మరి కడిగి క్లీన్ చేసుకొని ఆరినాక ఇమ్మ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇది జీలకర్ర మెంతి పౌడర్ అండి, ఏపి పొడి పొడి పెట్టుకున్నాను. ఇది చెన్నీ బ్యాళ్ళు, ఇది ఉద్ది బ్యాళ్ళు, ఇది చింతపండు. నేను అందాస్తా వేసుకుంటానండి, ఎందుకంటే కొంచెం ఉన్నాయి కాబట్టి నేను అందాస్తా వేసేస్తున్నాను. ఇది కొంచెం, ఇది 2 నిమ్మకాయల సైజ్ అంత చింతపండు ఉంటుంది చూడండి. ఇవి పచ్చిమిర్చి 1/4 కిలో పచ్చిమిరకాయలు చూడండి. ఉట్టి బ్యాళ్ళు, ఈ చెన్ని బ్యాళ్ళు, ఇవి 2 వేపుకుందామని ఫస్ట్ కొంచెం ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేసి వేపుకుందాం. ఇది ఆయిల్ వేసాను. ఇది బాగా దూరగా వేపుకుందాం, మంచి స్మెల్ వచ్చేంత వరకు. అంటే ఈ వేగిపోయినాయి, ఇది తీసేసి పచ్చిమిరకాయలు వేపుకుందాం. పచ్చిమిరకాయలు వేసాను, కొంచెం ఆయిల్ వేస్తున్నాను చూడండి. ఇవి కూడా కొంచెం వేపుకుందాము. దీంట్లో వేపుకున్న తర్వాత దీంట్లో చింతపండు వేసేద్దాం. కొంచెం వేగినాయా, ఇప్పుడు దీంట్లో చింతపండు వేసేద్దాము. ఇవి మాట్లాడుతూ ఉంటే ఘాటు వస్తుందండి, మాట్లాడనీయడం లేదు, గొంతుకు అడ్డపడుతుంది ఘాటు, అట్లా ఉండదు. ఇది కొంచెం సేపు అట్లా వేపుకుందాము, ఫ్యామిలీ మిరిపోయేంత వరకు. దీంట్లో ఎల్లిపాయలు వేసేస్తాను. బాగా ఒక 4 గంటలు ఒలుచుకొని వేసుకున్నామంటే ఆ ఎల్లిపాయల ఘాటు పచ్చడికి చాలా స్మెల్ ఉంటుందండి, చాలా బాగుంటుంది టేస్ట్. బాగా ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం సేపు వేపుకుందాము. వేపుకొని చల్లగా అయినాక మిక్సీ పట్టుకుందాం. ఇది అయిపోయింది. ఇప్పుడు కూల్ అయినాక మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ ఇవి మిక్సీ పట్టుకుందాము, ఎందుకంటే వాటిలో వేస్తే మెదగదు. ఫస్ట్ ఇవి మిక్సీ పట్టుకొని దీంట్లోనే ఇది జీలకర్ర మెంతి పౌడర్ వేసేస్తున్నాను. వేసి మిక్సీ పట్టుకుందాం. ఇది మిక్సీ పట్టేసినాను. ఇప్పుడు పచ్చిమిరకాయలు అవి మిక్సీ పట్టుకుందాం. అంటే ఈ పెద్ద మిక్సీ జార్లో వేసినాను, ఎందుకంటే దాంట్లో అయ్యేలేదు. దీంట్లో వేసుకొని దీంట్లో చూడండి ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకుందాం, కలిపుకుంటా మెత్తగా చేసుకుందాం. అంటే ఇది మిక్సీ పట్టేసాను. దాంట్లోకి ఇది మిక్సీ పట్టిన పౌడర్ వేసేద్దాం, ఈ మసాలా పౌడర్. పసుపు కూడా వేస్తున్నాను దీంట్లోకి. ఇదంతా చూడ మిక్సీ పట్టేసినా చూడండి. ఇప్పుడు దీన్ని తర్వాత పెట్టుకుందాము. ఫస్ట్ ఆవాలు వేస్తున్నాను. దీనికి ఫస్ట్ ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అండి, పచ్చడి కదండి ఎక్కువ రోజులు ఉండేది. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. చేస్తున్నాను. పచ్చడి వేసేద్దాం. ఇంట్లోకి మేము ఇంట్లోకి వేసుకున్నామండి, ఆయిల్ కదా మీద పడుతుంది. ఇంగు వేస్తున్నాను. ఇంగు వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. ఇంగు వేసి నూనె తేలినంత వరకు మగ్గించుకున్నాం బాగా. ఇది మంట సిమ్లో పెట్టేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా కొంచెం నూనె పైకి వచ్చేంత వరకు మగ్గించుకున్నామంటే సూపర్గా ఉంటుందండి. ఇది చల్లగైనాక ఒక గిన్నెలో వేసుకొని కొంచెము మీకు అది ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే మనకి ఎక్కువ రోజులు ఉంటుంది. ఎందుకంటే మనం